గ్రామ పంచాయతీలో డీజిల్ బిల్లుల కోసం కేటాయించిన ప్రత్యేక మాడ్యూల్ నిధులను ఇతర అత్యవసర అవసరాలకు వినియోగించడం అవినీతి కాదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి నిధులు దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్పేటలోని రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో డీజిల్ బిల్లుల మాడ్యూల్ నుంచి ఇతర అవసరాలకు నిధులు వినియోగించిన అంశంపై చర్చ జరిగిందన్నారు. డీజిల్ నిధులను ఎంబుక్ రికార్డులు, జీతాలు, ఇతర అత్యవసర పనుల కోసం వినియోగించినట్లు అధికారులు వివరించారని చెప్పారు. నిధుల లెక్కలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య లేదని, కేవలం హెడ్ మార్పిడి కారణంగానే మాత్రమే ఛార్జ్ మెమోలు జారీ చేయాలని కమిషనర్ సూచించారని తెలిపారు. పెద్ద గ్రామ పంచాయతీలో నెలకు ₹1,00,000 ఖర్చులు ఉంటాయని, అత్యవసర పరిస్థితిలో కార్యదర్శులు సొంత డబ్బులు లేదా అప్పులు తెచ్చి పనులు నిర్వహిస్తున్నారని వివరించారు. నిధుల రీయింబర్స్మెంట్ ప్రక్రియకు 4 నుంచి 5 నెలల సమయం పడుతుండటంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుందన్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మాడ్యూల్స్ కేటాయిస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తవని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో కమిషనర్ను కలిసి పూర్తి వివరాలు అందజేస్తామని వైవిడి ప్రసాద్ తెలిపారు. గౌరవ కమిషనర్ గారు మొన్న మంగళవారం నాడు, బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్ తీసుకుని వారు చేసిన సూచనల విషయంలో కొన్ని పత్రికల వారికి సరైన సమాచారం ఇవ్వకపోవడం మూలాన వచ్చిన పదాలతో వచ్చిన సమస్య గురించి ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి కమిషనర్ గారు మాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీరు ఇబ్బంది పడుతున్నారు, దానికి డీజిల్ బిల్స్ కానీ కొన్ని పంచాయతీలో బిల్స్ ఉన్నవి, వాటికి అనేది ఒక మాడ్యూల్ ఇచ్చారు. ఆ మాడ్యూల్లో కొన్ని పంచాయతీల్లో లక్షల్లో కొట్టేశారు. వీటిల్లో కొట్టడం మూలన ఆయిల్ బిల్స్ ఇంత ఎందుకు అవుతాయని సార్ అడిగారు. అడిగిన తర్వాత అట్లా కాదండి, కొందరు డిపిఓలు కానీ కొందరు డిప్యూటీ ఎండిఓలు కానీ ఆ ఒక్కదానికి కాదండి మిగతా వాటికి కూడా వాడామని చెప్పి అన్నారు. అలాగే బుధవారం నాడు జరిగిన రోజుల్లో కూడా కమిషనర్ గారు ఇంత వచ్చింది, సరే మీరు ఒకవేళ పొరపాటున పెట్టినట్టయితే అవి సరైన బిల్స్, ఒకవేళ ఆయిల్కి కాకుండా ఎంబుక్స్ కానీ శాలరీస్ కానీ మరేమైనా ఇతర కొనుగోళ్ళు ఏమైనా ఉంటే వాటికి పెట్టినా అకౌంట్లో సరైన లెక్కలు ఉంటే కనుక ఓకే. అకౌంట్లో సరిగ్గా కాకుండా డబ్బులు ఎక్కడన్నా మిస్అప్రాపరేషన్ జరిగితే కనుక వాళ్ళని సస్పెండ్ చేయండి, లేదు అన్నీ కరెక్ట్గా పెడితేనే ఛార్జ్ మెమో ఇవ్వండి. అంటే ఆ హెడ్లో ఆ మాడ్యూల్లో పెట్టాల్సింది ఓన్లీ డీజిల్ కోసమే కదా, మరి మిగతా వాటిలో పెట్టినందుకు ఛార్జ్ మెమో ఇవ్వండి అని చెప్పిన వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరిని నిందించడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. అది కానీ మా వాళ్ళు ఎవరో కొంతమంది పత్రికలకు ఇచ్చిన సమాచారంలో లోపంగా ఇవ్వటం మూలాన పత్రికల్లో వచ్చిన దీని ఆధారంగా మా పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అటువంటి వాటికైతే ఎటువంటి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. కమిషనర్ గారు కూడా అటువంటి ఇది అనలేదు. కానీ కొన్ని పెద్ద పంచాయతీలో నెలకు కొన్ని లక్షల రూపాయల ఖర్చులు వస్తూ ఉంటాయి. మరి వాటిల్లో ఏం చేయాలనేది స్పెషల్ ఆఫీసులు ఉన్నారు, ఎవ్వరు చిల్లిగవ్వ కూడా వాడరు. పైగా వీళ్ళు వచ్చినప్పుడు ఆ పంచాయతీ కార్యదర్శికి అధికంగా కూడా ఖర్చు అవుతుంది, వాళ్ళకి చేసే అరేంజ్మెంట్స్ కానీ ఇవి కానీ. అట్లాగే ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ వచ్చినప్పుడు గ్రామస్తులు సార్ మాకు అక్కడ సమస్య ఇక్కడ సమస్య అంటారు. మరి వీళ్ళందరికీ ప్రొసీజర్ తెలిసిందే, ఎమ్మడే పిలిపించేవా అంటారు. ఆ పని కొన్ని చోట్ల 10,000 అవుతుంది, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. మరి అప్పటికప్పుడు పంచాయతీ సెక్రటరీ వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చో ఎక్కడైతే తెచ్చో అప్పు తీసుకునో వాళ్ళు ఆ పని పూర్తి చేస్తున్నారు. అది ఆ డబ్బులు అతను తీసుకోవాలంటే ప్రొసీజర్ ప్రకారం గ్రామ పంచాయతీ 3 సమావేశాలు పెట్టాలి, ఇంజనీరింగ్ ఎస్టిమేట్లు, ఎంబుక్లు రికార్డు. ఇది 4-5 నెలలు పట్టింది. ఒక పనికే ఇంతకాలం పడితే ఆ పంచాయతీ కార్యదర్శి దానికి అవసరమైన ఖర్చులు ఎక్కడి నుంచి మీటుకోగలడు, ఎంతవరకు 5-6 నెలల్లో తేగలడు. సో ఇటువంటి సమస్యలు ఉండటం మూలాన మా వాళ్ళు కొన్ని బిల్స్ వాడిని ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇచ్చిన ఒక్క దాంట్లోనే మాడ్యూల్లోనే ఈ విధంగా ఖర్చు పెట్టారే కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. ఈ విషయాలు కమిషనర్ గారి దృష్టిలో ఉంచుకునే వారు డిపిఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైనా ధనం దుర్వినియోగం జరిగితే, ఫండ్స్ దుర్వినియోగం జరిగితే వాళ్ళని సస్పెండ్ చేయండి, లేకపోతే కనుక మెమో ఇచ్చి ఏ హెడ్ కింద ఉందో ఆ హెడ్ కిందనే వాడమని చెప్పి ఉంటారు. అది మరి అట్లాగే ఎప్పుడూ కూడా మా ఉద్యోగం వచ్చిన నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎప్పుడూ కూడా ఫ్రీజింగ్ వస్తూనే ఉంటుంది. అలాగనే వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది శాలరీస్ రాలేదు, పని వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇది ఐవీఆర్ఎస్ కాల్స్లో తక్కువ పర్సంటేజ్ వస్తుంది, మళ్ళీ సమస్యలు అవుతున్నాయి.
ఇటువంటి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళకుండా వాళ్ళు పెట్టిన ఖర్చులు ఒత్తిడి తట్టుకోలేకనే చేశారే కానీ ఎటువంటి దుర్వినియోగం అయితే జరగలేదు. మరి అలాగే ఒకేసారి కనుక ప్రభుత్వం వారు అన్ని మాడ్యూల్స్ ఇచ్చుంటే శాలరీసు, మిగతా మెయింటెనెన్స్కి మరి వాటర్ ట్యాంక్స్ పెట్టాయి, బ్లీచింగ్ సున్నాలకి ఇటువంటి ఖర్చులన్నీ ఆఫీస్ మెయింటెనెన్స్ అన్నీ దేని కింద దాంట్లో కట్టేవాళ్ళు. అలా కాకుండా ఒకటే ఇచ్చేసరికి ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేకుండా చేశారు. మరి ఇది విషయం అయితే మేము మా కమిషనర్ గారి టైంని బట్టి మంగళవారాల్లో కమిషనర్ గారిని కలిసి మొత్తం వివరిస్తాము. పంచాయతీ కార్యదర్శులు అయితే ఎటువంటి దుర్వినియోగానికైతే పాల్పడలేదని తెలియజేస్తున్నాం. వివిధ దినపత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, వారు పెడుతున్నటువంటి హెడ్లైన్స్ మీద స్టేట్ వైడ్గా పనిచేస్తున్నటువంటి పంచాయతీ అభివృద్ధి అధికారుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్లుగా వేరు గ్రూపుల్లో పంచాయతీ సెక్రటరీలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. దాని మీద మా స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలను ఫోన్ ద్వారా తెలియచేయటం, దీని మీద ఇలా ఉంటే వాళ్ళు వేరేగా అపార్థం చేసినటువంటి అవకాశం ఉందనేటటువంటి ఉద్దేశంతో నిన్న ఇదే ప్లేస్లో మీటింగ్ పెట్టడం, కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పై అధికారుల దృష్టికి కూడా మీ యొక్క ప్రెస్ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీ అభివృద్ధి అధికారే ప్రధానమైనటువంటి వ్యక్తి. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి శానిటేషన్ విధులు నిర్వహించేటటువంటి క్రమంలో గ్రామ స్థాయిని బట్టి పంచాయతీ సెక్రటరీ తన యొక్క జేబు నుంచి డబ్బులు చెల్లించి పనులు చేస్తూ ఉంటారు. గతంలో పంచాయతీ సర్పంచులు ఉన్న క్రమంలో కొన్ని పంచాయతీల్లో సర్పంచులే ఆర్థిక యొక్క భారాన్ని వాళ్లే మోసేవాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చిన తర్వాత అధికారులు ఏ పనికి కూడా డబ్బులు తీసి వాడేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పంచాయతీ సెక్రటరీ మీద ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. గ్రామ స్థాయిలో పంచాయతీని బట్టి, అంటే జనాభాను బట్టి వాళ్ళు వాడేటటువంటి ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడుతున్నారనేటటువంటి ఆలోచన పై అధికారులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిపాలన వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి పంచాయతీకి కూడా 500 రూపాయలు అడ్వాన్స్ అనేది ఉండేది, పర్సనల్ అడ్వాన్స్ అనేది ఉండేది. 500 రూపాయలు డ్రా చేసి దాన్ని వాడి లెక్క రాసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రా చేసి పెట్టుకునేవాళ్ళు. అలాంటి మెసులుబాటు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రేడ్ను బట్టి ఆ యొక్క అవకాశాన్ని కల్పించాలి, పునరుద్ధరించాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పంచాయతీ వ్యవస్థలో మండల స్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది గతంలో పంచాయతీలో జరిగేటువంటి వర్కులకు రికార్డ్ చేసే అధికారం వారికి ఉండేది. ఇప్పుడు ఈ యొక్క స్వర్ణ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ పంచాయతీలోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. అతను చేసేటటువంటి టెక్నికల్ పర్సన్ గ్రామ పంచాయతీలో చేసేటటువంటి చిన్న వర్కులకు అతను ఎంబుక్ చేసేటటువంటి అధికారాన్ని కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కనుక కల్పిస్తే త్వరితగతిన పనులు చేయించడానికి కానీ, పనులు చేసినటువంటి వాటి త్వరితగతిన రికార్డ్ చేసి ఆ యొక్క పేమెంట్లు చెల్లించడానికి, ఆన్ పేపర్ రికార్డు ద్వారా చెల్లించడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ విధంగా కూడా ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా మిత్రులు కొంతమంది ఫిబ్రవరి మాసం నుంచి కూడా వాళ్ళు వాడినటువంటి నిధులు చెల్లించడానికి ఇచ్చినటువంటి ఒకే ఒక్క టైల్, ఆ టైల్లో వాళ్ళు వాడినటువంటి వాటినే పెట్టారు. అయితే మనం చూసుకుంటే కనుక మార్చి 25వ తారీఖున గౌరవ కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే గ్రామ స్థాయిలో అప్పుడున్నటువంటి పంచాయతీ సర్పంచులు కార్యదర్శుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి నిధులను డ్రా చేయిస్తున్నారనేటటువంటి కొన్ని వార్తలు కమిషనరేట్కి చేరిన సందర్భంలో పంచాయతీ సెక్రటరీ మీద ఒత్తిడి రాకుండా ఉండటానికి విత్డ్రాయల్స్ నిలుపుదల చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా పునరుద్ధరణ చేయకపోవడం అనేది పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ల మీద ఆర్థిక భారం అనేది పడిందనేటటువంటి మాట వాస్తవం. ఇలాంటి క్రమంలో ఇచ్చినటువంటి ఒకే టైల్, ఆ టైల్లో డీజిల్కి అనేటటువంటి ఇచ్చారు. డీజిల్కి ఎందుకు ఇచ్చారు అంటే పెద్ద పంచాయతీల్లో నిత్యము కూడా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, దానికి అవసరమైనటువంటి డీజిల్ అప్పు అనేది ఇవ్వరు కాబట్టి ఆ క్రమంలో త్వరితగతిన చెల్లించడానికి అవకాశం ఉంటుందనేటటువంటి సదుద్దేశంతో ఇచ్చారు. అది ఓకే, బాగానే ఉంది. కానీ చిన్న పంచాయతీలో వెహికల్స్ లేని చోట దినసరి కూలీలను పెట్టి చేయించేటటువంటి వాటికి ఇవ్వకపోవటం కూడా, అది కూడా పంచాయతీ సెక్రటరీలు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి.